Dear viewers, good evening to all of you. Today I would like to deal with vocabulary improvement with different parts of speech of a word. Today I would like to touch an important popular word, that is insight, అంతర్దృష్టి. ఒక నౌన్గా అన్నమాట. డీప్ అండర్స్టాండింగ్, ద ఎబిలిటీ టు సీ ది ట్రూ నేచర్ ఆఫ్ సంథింగ్. ఏదైనా ఒక దాంట్లో ఉన్న అంతర్గతంగా ఉన్నదాన్ని చూడటం అన్నమాట. ఎగ్జాంపుల్, ఈజ్ ఇన్సైట్ ఇన్ టు హ్యూమన్ బిహేవియర్ ఇంప్రెస్డ్ ఆల్. అండర్స్టాండింగ్, డీప్ అండర్స్టాండింగ్ అనమాట. ఇంటూ హ్యూమన్ బిహేవియర్ ఇంప్రెస్డ్ ఆల్ అంటాడు. సినానిమ్స్ చూడండి. డిసర్నమెంట్, పర్సెప్షన్, సిగేషియస్నెస్, సెగాసిటీ, సేపియన్స్, విజ్డమ్, సేజ్నెస్. సేజ్ అనేది అడ్జెక్టివ్, నెస్ కలిపాడు, సేజ్నెస్. ఇలా చాలా ఉన్నాయన్నమాట దీనికి సినానిమ్స్. ఇవన్నీ కూడా యాబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఇన్సైట్ ఫుల్ కలిపితే పైది నౌన్ కదా, ఇది ఇన్సైట్ ఫుల్ యాడ్జెక్టివ్. షోయింగ్ డీప్ అండర్స్టాండింగ్, లోతైన అవగాహనని తెలియజేయడం. హీ డెలివర్డ్ ఎన్ ఇన్సైట్ఫుల్ స్పీచ్ అని హెల్త్. యాడ్జెక్టివ్ వాడాడు, తర్వాత నౌన్, తర్వాత ఇన్సైట్ఫుల్లీ యాడ్వర్బ్. ఇన్ ఏ పర్సెప్టివ్ ఆర్ థాట్ఫుల్ మేనర్, ఆలోచన విధానంలో, ఆలోచన. షీ ఇన్సైట్ఫుల్లీ అనలైజ్డ్ ది బుక్. థాట్ఫుల్లీ అనలైజ్డ్ ది బుక్ అన్నమాట. ఇన్సైట్ఫుల్నెస్ ఒక క్వాలిటీ, ఇది నౌను. ఇన్సైట్ ఇది కూడా నౌనే, నెస్ కలిపేశారు. ఇది క్వాలిటీ నేమ్ అన్నమాట. ఇన్సైట్ఫుల్నెస్, ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఇన్సైట్ఫుల్ అంటాడు. హర్ ఇన్సైట్ఫుల్నెస్ హెల్ప్డ్ టైడ్ ఓవర్ ది ఇష్యూ, సాల్వ్ ది ఇష్యూ. క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఇన్సైట్ఫుల్ అంటే ఎబిలిటీ టు సీ ది ట్రూ నేచర్ ఆఫ్ సంథింగ్ అనమాట. ఆ క్వాలిటీ. ఈ పదంతోనే, ఈ పదాల్లో కొన్ని తీసుకున్నాడు. కాలొకేషన్. కాలొకేషన్ అంటే ఒక పదం ఉంటుంది, దాని పక్కన కామన్గా కొన్ని పదాలు వచ్చేస్తూ ఉంటాయి. దాని కాలొకేషన్. మంచి కాన్సెప్ట్. ఒకసారి ఎప్పుడన్నా దాని గురించి చెప్తాను నేను. ఇన్సైట్ఫుల్ కామెంట్స్, ఇన్సైట్ఫుల్ కామెంట్స్, ఇన్సైట్ఫుల్ అబ్జర్వేషన్స్, ఇన్సైట్ఫుల్ ఆర్టికల్. అంటే ఒక విషయం రాయటం అనమాట ఆర్టికల్ అంటే. ఇన్సైట్ఫుల్ ఫెక్షన్, ఇన్సైట్ఫుల్ బుక్ అంటే ఆలోచనాత్మకమైన పుస్తకం. అంటే ఇన్సైట్ఫుల్ యాడ్జెక్టివ్ తీసుకొని తర్వాత నౌన్ పడేశాడు. తర్వాత ఏం చేశాడు, ఇన్సైట్ అనే నౌన్ తీసుకున్నాడు ఈసారి. గ్రేట్ ఇన్సైట్ అంటే గ్రేట్ అండర్స్టాండింగ్, గ్రేట్ ఎబిలిటీ టు సీ ద ట్రూ నేచర్ ఆఫ్ సంథింగ్ అలా అన్నమాట. రిమార్కబుల్ ఇన్సైట్, ఫ్రెష్ న్యూ ఇన్సైట్స్. ఇది సింగులర్గా ప్లూరల్గా కూడా వాడుకోవచ్చు. ఇలా జనరల్గా ఒక పదం నేరటం అనేది అదొక టైపు. ఆ పదం పక్కన ఇంకేమేమి కామన్గా వస్తాయి అని తెలుసుకోవటం గ్రూప్గా నేర్చుకుంటారు అన్నమాట. అది మన స్పోకర్ కానీ రిటర్న్ కానీ మంచిది అనమాట. అంటే ఇప్పుడు ఇన్సైట్ఫుల్ అన్నాం, తర్వాత ఏమొస్తుంది పదాలు, అట్లా అట్లా ఇన్సైట్ వచ్చింది, దాని ముందు ఏమి రావడానికి వీలు ఉంది, అట్లా కామన్గా వచ్చాయి అనమాట. ఇప్పుడు కాలేజ్ ఉంది, కాలేజ్ తర్వాత ఏమొస్తుంది, జనరల్ స్టూడెంట్ అని వస్తాడు, కాలేజ్ లెక్చరర్. అంటే పక్కనే వస్తూ ఉంటాయి ఎక్కువగా అనమాట. అది ఈ విధంగా గ్రూప్గా నేర్చుకోవటం ఒక అడ్వాంటేజ్ అనమాట మనకి. స్పీచెస్లో కానీ రాసేటప్పుడు మనకు బాగా ఫ్లో వస్తుంది అన్నమాట నేర్చిపెట్టుకుంటే. అట్లా ఇది
ఇన్సైట్ అనేది నౌన్గా చూశారు, యాడ్జెక్టివ్గా చూశారు, అంటే కొంచెం మార్పులతో. తర్వాత యాడ్వర్బ్గా చూశారు, మళ్ళీ క్వాలిటీ నేమ్గా ఇన్సైట్ఫుల్నెస్ అని కూడా చూశారు. దీనికి వెర్బ్ రూపము లేదు. వెర్బ్ కావాలంటే ఇంక వేరే అనమాట. సి అని, డిసర్న్ అని, పర్సీవ్ అని అలా చూస్తారనమాట. దానికి వెర్బ్ వేరే ఉన్నాయన్నమాట. దానికి వెర్బ్ తయారు కాల, అంత అవసరంగా ఫీల్ కాల. లింగ్విస్ట్స్ కానీ ఎవరు కూడా అంత అవసరంగా ఫీల్ కాల. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్.